హాయ్ యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే హెయిర్ స్టూడియో. ఈరోజు మీకోసం ఒక కంప్లీట్ స్టెప్ బై స్టెప్ 100% రియల్ బాండింగ్ మెథడ్ సర్వీస్ వీడియో తీసుకొచ్చాను. చాలామంది క్లయింట్స్కి డౌట్ ఉంటుంది, బాండింగ్ అంటే ఏంటి, ఎలా ఫిక్స్ చేస్తారు, ఎంత టైం పడుతుంది, ప్యాచ్ రిమూవ్ చేస్తే పెయిన్ ఉంటుందా, అండ్ స్కాల్ప్ సేఫా అండ్ మెయింటెనెన్స్ ఎలా. ఇప్పుడు ఈ వీడియోలో స్టార్ట్ నుండి ఎండ్ వరకు ప్రతి స్టెప్ జీరో హైట్ ఫుల్ క్లారిటీలో మీరు చూడబోతున్నారు. లెట్స్ బిగిన్ ద బాండింగ్ సర్వీస్. ఫస్ట్ స్టెప్, ఎగ్జిస్టింగ్ ప్యాచ్ను సేఫ్గా రిమూవ్ చేయడం. బాండింగ్ మెథడ్లో ప్యాచ్ ఫిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మేము మొదట ఎడ్జెస్ వద్ద స్పెషల్ రిమూవర్ని అప్లై చేస్తాము. ఇది ఎగ్జిస్టింగ్ గ్లూని సాఫ్ చేస్తుంది. 2 to 3 minutesలో ప్యాచ్ స్లోలీ రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడగలరు, ఎటువంటి పుల్లింగ్ అండ్ హెయిర్ డ్యామేజ్ లేకుండా ప్యాచ్ క్లీన్గా రిమూవ్ అవుతుంది. ఇది ప్రొఫెషనల్ రిమూవర్ కాబట్టి స్కాల్ప్కి జీరో డ్యామేజ్. ప్యాచ్ రిమూవ్ అయ్యాక మెయిన్ స్టెప్ డీప్ స్కాల్ప్ క్లీనింగ్. బాండింగ్ మెథడ్లో క్లీన్ స్కాల్ప్ అంటే లాంగ్ హోల్డ్. ముందుగా ఆల్కహాల్ ఫ్రీ స్కాల్ప్ క్లెన్జర్తో స్కాల్ప్ పై ఉన్న గ్లూ పార్టికల్స్ అండ్ స్వెట్, ఆయిల్, డస్ట్ అన్నిటినీ రిమూవ్ చేస్తారు. తర్వాత సెకండ్ స్టేజ్ క్లీనింగ్. స్పెషల్ సిట్రస్ సొల్యూషన్తో స్టిక్కీ రిసైడ్స్ని పూర్తిగా తొలగిస్తారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొత్త గ్లూ పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది, ఫాల్ స్మెల్ అండ్ ఇచ్చింగ్ రాదు, లాంగ్ డ్యూరేషన్ హోల్డ్ వస్తుంది, స్కాల్ప్ హైజెనిక్గా ఉంటుంది. ఇది పూర్తిగా పెయిన్లెస్ ప్రాసెస్. స్కాల్ప్ క్లీన్ అయ్యాక ఇప్పుడు మేము క్లయింట్ యొక్క హెయిర్ ప్యాచ్ బేస్ క్లీన్ చేస్తాము. ప్యాచ్ బేస్ పై ఉన్న ఓల్డ్ గ్లూని స్లోలీ స్క్రాప్ చేసి క్లెన్జర్తో వాష్ చేసి బేస్ కంప్లీట్లీ డ్రై చేస్తాము. బాండింగ్లో మెయిన్గా ఈ మిస్టేక్ చేయకూడదు. అదేంటి అంటే బేస్ డ్రై అవ్వకుండానే గ్లూ అప్లై చేస్తే హోల్డ్ తగ్గిపోతుంది. సో వీ ఎన్షూర్ ద ప్యాచ్ ఈస్ 100% క్లీన్ ప్లస్ డ్రై. ఇప్పుడు బాండింగ్కి స్కాల్ప్ని ప్రిపేర్ చేయాలి. స్కాల్ప్ ప్రొటెక్టర్ స్ప్రే, స్వెట్ కంట్రోల్, గ్రిప్ ఇంక్రీజ్ ఇవి అప్లై చేసిన తర్వాత స్కాల్ప్ స్మూత్గా అండ్ డ్రైగా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్కి రెడీ. ఇప్పుడు మెయిన్ పార్ట్ బాండింగ్ గ్లూ అప్లికేషన్. వి యూజ్ మెడికల్ గ్రేడ్ అదెసివ్ ఓన్లీ. ఇది స్కిన్ సేఫ్ అండ్ వాటర్ ప్రూఫ్, స్వెట్ ప్రూఫ్. గ్లూని ఏ మాత్రం ఎక్కువ కాకుండా యూనిఫామ్ థిన్ లేయర్ అప్లై చేస్తాము. ఫస్ట్ కోట్ అప్లై చేసిన తర్వాత 3 to 5 minutes డ్రైయింగ్ టైం. డ్రైలో ఉన్న టెక్స్చర్ చూసి కరెక్ట్ టాక్నెస్ వచ్చిందంటే ఫిక్సింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గ్లూ పర్ఫెక్ట్గా రెడీ అయింది. నెక్స్ట్ ప్యాచ్ ఫిక్సింగ్. ఫస్ట్ స్టెప్, ఫ్రంట్ హెయిర్ లైన్ పొజిషన్ని టెక్నీషియన్ చూసుకుంటాడు. హెయిర్ లైన్ని 100% న్యాచురల్గా సెట్ చేసేది ఇదే స్టెప్. స్ట్రైట్, అక్యురేట్, న్యాచురల్ షేప్. లుక్ ఎంటైర్లీ డిపెండ్ అవుతుంది. సెంటర్లో బ్యాక్ ప్రెస్సింగ్. ప్యాచ్ని మధ్య నుంచి వెనుక వైపు యూనిఫామ్ ప్రెషర్తో ఫిక్స్ చేస్తాము. గ్యాప్స్ లేదా బబుల్స్ రాకుండా స్మూత్ చేయాలి. సైడ్ ఎడ్జెస్ లాక్. సైడ్ ఎడ్జెస్లో బాండింగ్ పర్ఫెక్ట్గా కావాలి బికాస్ మూమెంట్ ఎక్కువ ఉండే పార్ట్ ఇదే. ఇక్కడ మీరు చూడవచ్చు, ప్యాచ్ ఇప్పటికీ న్యాచురల్గా బ్లెండ్ అవుతుంది. గ్లూ ట్రాన్స్పరెంట్ కాబట్టి స్కిన్ లైక్ బేస్ అపియర్ అవుతుంది. ఫిక్స్ అయిన తర్వాత 2 minutesలో సెట్టింగ్ టైం ఇస్తాము. ఇది బాండ్ స్ట్రెంగ్త్ పెంచుతుంది. తర్వాత ఫైన్ ప్రెస్సింగ్ చేస్తాము. సో దట్ ఎంటైర్ సర్ఫేస్ యూనిఫామ్లీ అటాచ్డ్ అవుతుంది. ఇప్పుడు బ్లెండింగ్ కట్. బాండింగ్ మెథడ్లో లుక్ పర్ఫెక్ట్ అవ్వడానికి బ్లెండింగ్ చాలా ఇంపార్టెంట్. సైడ్ అండ్ బ్యాక్ ఎగ్జిస్టింగ్ హెయిర్ లెంత్కి మ్యాచ్ చేస్తూ ప్యాచ్ హెయిర్ లెంత్ని ఈక్వల్గా ట్రిమ్ చేస్తాము. ఇప్పుడు మీరు చూడొచ్చు, ప్యాచ్ హెయిర్ అండ్ న్యాచురల్ హెయిర్ చెప్పలేని విధంగా బ్లెండ్ అవుతున్నాయి. ఈ స్టెప్లో ఎక్కడ కూడాను అన్యాచురల్గా కనిపించేదే లేదు. న్యాచురల్ కర్వ్స్, న్యాచురల్ డెన్సిటీ ఇంటాక్ట్గా ఉంది. బ్లెండింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టైలింగ్. క్లయింట్ ఫేస్ షేప్, ప్రొఫెషన్, డైలీ లుక్ ఇవన్నిటిని కన్సిడర్ చేసి బెస్ట్ సూటబుల్ హెయిర్ స్టైల్ని క్రియేట్ చేస్తాము. వాల్యూమ్ కంట్రోల్, ఫ్రంట్ పఫ్, సైడ్ సపరేషన్, మ్యాట్ ఫినిష్ ఆల్ డన్. ఇదే పూర్తి బాండింగ్ మెథడ్ సర్వీస్ ప్రాసెస్. రిమూవల్ నుంచి ఫైనల్ లుక్ వరకు ఎవ్రీథింగ్ క్లీన్ అండ్ సేఫ్. ప్రొఫెషనల్గా చేసి క్లయింట్కి న్యాచురల్ లుక్ ఇవ్వడం మా రెస్పాన్సిబిలిటీ. ఆర్కే హెయిర్ స్టూడియోలో ప్రతి సర్వీస్ క్వాలిటీ, హైజెనిక్ అండ్ పర్ఫెక్షన్తో చేస్తాము. మీరు బాండింగ్ ప్రాసెస్ని ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు కంప్లీట్ క్లారిటీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.